సోషల్ మీడియా గురించి ఈ మధ్య కాలంలో అంటే గత 7-8 సంవత్సరాలుగా సోషల్ మీడియా వాడకాన్ని ఎక్కువైపోయింది. ముఖ్యంగా చూసుకుంటే గనక సోషల్ మీడియాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సోషల్ మీడియా మీద న్యాయమూర్తులకి సంబంధించి కూడా ట్రోల్స్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ విషయం గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత అయితే ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారు ఒక కేసుకు సంబంధించి బెయిల్ ఇస్తున్న నేపథ్యంలో, తిరుపతి లడ్డూకి సంబంధించి బెయిల్ ఇస్తున్న నేపథ్యంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాకు సంబంధించి నా మీద ట్రోల్ చేయడానికి ఒక మంచి అస్త్రం దొరికింది అని చెప్పి కూడా, అంటే ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా ఈ విధంగా ట్రోల్స్ చేయడాన్ని ఎలా చూడాలి? అయితే ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పీపీగా చేసుండొచ్చు, కానీ న్యాయమూర్తిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా స్వచ్ఛందంగా చాలా ఫ్రాంక్గా తీర్పులు ఇస్తున్నారు అని చెప్పి అయితే మరి అంటూ ఉన్నారు. కానీ న్యాయమూర్తి మీద అసలు ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే న్యాయ వ్యవస్థనే న్యాయ వ్యవస్థ మీద వ్యతిరేకంగా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంటుంది? ఎందుకు ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు? ముఖ్యంగా న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నించే విధంగా ఎవరో ఒకళ్ళు ఆవేదనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు న్యాయమూర్తులందరూ కలిసి ఇలా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఒకే ఏకతాటిపైకి కూడా వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు? అంటే న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నించే హక్కు ఉంది అని భావనతోనే చేస్తున్నారా అనే ఈ విషయాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే వివేక్ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే ముప్పాళ్ల సుబ్బారావు గారు, సీనియర్ అడ్వకేట్. అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు గారు, ముఖ్యంగా చూసుకుంటే గనక హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ట్రోల్స్ జరుగుతున్నాయని చెప్పి ఒక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే నాట్ ఫర్ మీ అని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఆయన బెంచ్ మీదకి మళ్ళీ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసెస్ కూడా బెయిల్కి సంబంధించి ఆయన దగ్గరే ఉన్న నేపథ్యంలోనే ఈ కామెంట్ కూడా చేశారని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ ఒకటి మేడం గారు, ఈ యొక్క కేసులు న్యాయమూర్తుల మీద విమర్శలు అనేవి ఈరోజు కొత్తగా వచ్చినాయి కాదు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాలేదనో, లేకపోతే వివిధ 3 రాజధానుల కేసుల విషయంలో సానుకూలంగా ఆదేశాలు ఎవరైనో చాలా అతి దారుణంగా పోస్టింగ్లు పెట్టి ట్రోలింగ్ చేసిన సంఘటనలు మనం చూసాం. దాని మీద రిజిస్ట్రార్ గారు గతంలో ఫిర్యాదు ఇచ్చినా కానీ కేసు నమోదు చేయకుండా ఉన్నప్పుడు ఇంకా గత్యంతరం లేక హైకోర్టు రిజిస్ట్రార్ గారే హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి మీద చేసిన ట్రోలింగ్ ఏదైతే ఉందో ఇది రావడానికి కారణం ఏంటంటే, గతంలో ఏదైతే అనేక మంది న్యాయమూర్తుల మీద ట్రోలింగ్ చేసినప్పుడు పెట్టిన కేసుల్ని విచారణలో జాప్యం జరిగి ఉండటం ఒక కారణం. అది సత్వరం జరుగుంటే పరిస్థితి ఈ విధంగా ఉత్పన్నమై ఉండేది కాదేమో. రెండోది, హైకోర్టులో కూడా గతంలో న్యాయమూర్తుల మీద చేసిన ట్రోలింగ్ల మీద కేసులు పెండింగ్ ఉన్నాయి. వాటిని లిస్టులో సత్వరం తీసుకొచ్చేసి పరిష్కరించవలసిన అవసరం ఉంది. కానీ ఇక్కడ న్యాయమూర్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాయమూర్తులు తీర్పు ఇవ్వటమే కాదు, ఈ తీర్పులో న్యాయం ఉందని అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగే విధంగా చేయాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇచ్చే తీర్పులు భిన్న ధోరణిలో ఉంటుందని చూస్తా ఉన్నాం. అయితే సోషల్ మీడియా విషయంలో ఇటీవల మొన్న సర్క్యులర్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 5వ తారీఖు. దాంట్లో ఇమ్రాన్ ప్రతాప్ గది, అంటే ఆయన రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ, ఆయన ఎక్స్ పోస్ట్ చేశాడని చెప్పేసి దాని మీద కేసు కట్టారు. కేసు కట్టిన తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది. సోషల్ మీడియాలో పెట్టే కేసుల్లో 7 సంవత్సరాల ముందుగా సమగ్ర విచారణ జరపాలి.
3 నుంచి 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిక్ష పడే నేరాలలో ముందు ప్రాథమిక విచారణ జరిగి ప్రాథమిక విచారణలో ఉన్నది ప్రాథమిక సాక్ష్యం ఉన్నది అన్నప్పుడు అప్పుడు మాత్రం కేసు నమోదు చేయాలి, ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని చేయాలి, అది 14 రోజుల లోపు చేయొచ్చు అని చెప్పేసి. ఒకవేళ కాదు అంటే ప్రాథమిక సాక్ష్యాలు లేవంటే ఆ కేసును తిరస్కరించవచ్చు అని కూడా బిఎన్ఎస్ఎస్ లో ఉన్నటువంటి సెక్షన్ల ప్రాతిపదికగా సెక్షన్ 173 ప్రాతిపదికగా ఆ కేసులో సోషల్ మీడియా సంబంధించింది. సోషల్ మీడియా అనేది ఒక ప్రాథమిక హక్కు. ఆ హక్కును పరిరక్షించవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కానీ లేకపోతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏదైతే స్వేచ్ఛగా జీవించడం అని ఉన్నదో దానికి అర్థం లేదని చెప్పింది. అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అది ఒక చారిత్రాత్మక తీర్పుగా దీన్ని మనం భావించాలి. అయితే ఇక్కడ ఒకటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నదని చెప్పేసని విచ్చలవిడితనం చేస్తే మట్టుగా అది న్యాయం పర్మిట్ చేయదు, చట్టాలు పర్మిట్ చేయవు. కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం లేకపోతే ప్రభుత్వం ఈ పని చేయలేదంటాం, అలాంటివి విమర్శలని దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా చూడాలి తప్ప ప్రతి దానికి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అనేది ఈ సోషల్ మీడియా దాని మీద వచ్చినట్టు ఒక చారిత్రాత్మక తీర్పు. అది దాన్నే హైకోర్టు వారు సర్క్యులర్ రూపేణా ఇచ్చారు. ఆ విధంగా ముందుగా విచారణ జరపండి, అలాంటివి వచ్చినప్పుడు 14 రోజులు మీకు గడువు ఉంది, ఉన్నతాధికారుల యొక్క అనుమతులు తీసుకోమని. ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే న్యాయమూర్తులు కూడా కొన్ని సందర్భాలలో మానవ సహజం కాబట్టి తప్పులు చేస్తూ ఉంటారు. కానీ న్యాయమూర్తుల యొక్క వ్యక్తిత్వానికి పాల్పడకూడదు. న్యాయమూర్తులు చెప్పినటువంటి తీర్పుల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించవచ్చు. ఇది జరగాల్సింది చట్ట ప్రకారంగా ఇలా ఉంది, ఇలా తీర్పిచ్చారని చెప్పేసి చెప్పొచ్చు తప్ప తీర్పులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించవచ్చు తప్ప. అంటే ఒక సామాన్య వ్యక్తికి ప్రశ్నించే హక్కు లేదంటారా? డెఫినెట్ గా ఉందండి. అదే నేను ఇందాక చెప్పిన తీర్పులోని ప్రధాన సారాంశం అదే. దాంట్లో ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులో ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ తీర్పే దానికి ప్రధానమైన లక్ష్యం. ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, తన అభిప్రాయాన్ని వ్యక్తపరచుకుని చేర్చుంది, లేకుంటే రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛగా జీవించే హక్కు అనే దానికి అర్థం లేదు అని చెప్పింది ఆ తీర్పులో. కాబట్టి మా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి ఇది ఒక చక్కటి 2025లోనే వచ్చింది మార్చిలో ఈ తీర్పు. ఇది ఒక చక్కటి చారిత్రాత్మక తీర్పు. ఇక్కడ ఒకటండి, న్యాయమూర్తులు కూడా, ఎందుకంటే న్యాయమూర్తుల మీద కూడా ఈ మధ్యకాలంలో అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి, అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు జడ్జి చూసాము, అలానే ఓబులాపురం మైన్లో పట్టాభి అనే న్యాయమూర్తి ఏ విధంగా వ్యవహరించారో దొరికిపోయాడో చూసాము. ఇలాంటి కొన్ని సంఘటనలు వచ్చిన తర్వాత ఇవి న్యాయ వ్యవస్థ మీద మచ్చన తీసుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది, న్యాయ వ్యవస్థని అనుమానించే పరిస్థితి తీసుకొస్తా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి, ఎందుకంటే అన్ని వ్యవస్థల కన్నా న్యాయ వ్యవస్థ మీద ఈ దేశంలో ప్రజలకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని, ప్రజల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించవలసిన వ్యవస్థ న్యాయ వ్యవస్థే. ఈ రోజున విమర్శలు చేస్తున్నారు, ఎందుకంటే న్యాయమూర్తులు గాజు రూమ్లో ఉంటారు. వాళ్ళు తిరిగి ఇప్పటి వరకు కూడా గతంలో అనేక పర్యాయాలు న్యాయమూర్తుల్ని అలానే కరోనా రూముల్లో పడేయాలి అని వాళ్ళ కులాలని వ్యక్తిత్వానికి గత 5 సంవత్సరాల్లో విమర్శించినప్పుడు, రాజధాని కేసులు విచారించేటప్పుడు ఇచ్చిన తీర్పుల్ని ఏ విధంగా అవమానపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో చూశాం. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఆనాటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎవరో చివరికి హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళిపోయి ఫిర్యాదు ఇచ్చినా తీసుకోవాలా? దాని చర్యలు లేవు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, న్యాయ వ్యవస్థ కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలి. నువ్వు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి
ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయండి. వాళ్ళని సస్పెండ్ చేసే కానీ డిస్మిస్ చేసే అధికారం కానీ ప్రభుత్వాలకు లేదు. ఉమ్, ఇంపీచ్మెంట్ పెట్టాలి. 50 మందో, లేకపోతే రాజ్యసభ అయితే 50 మంది, లోక్సభ అయితే 100 మంది సంతకాలు పెట్టి ఇవ్వాలి. అది 2/3 మెజారిటీ చట్టసభ పార్లమెంటరీ ఆమోదించాలి. తర్వాత అది ప్రెసిడెంట్కి పంపాలి. ప్రెసిడెంట్ తొలగించాలి విధుల నుంచి. ఉమ్, అంత ప్రొటెక్షన్ ఉంది హైకోర్టు న్యాయమూర్తులకి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి. కానీ ప్రొటెక్షన్ ఉంది కదా అని చెప్పేసి వక్ర మార్గాల్లో తీర్పు చెప్పి ప్రజల హక్కులను హరించి వేస్తా ఉంటే ప్రజలు హర్షించరు. రైట్. ఎందుకంటే ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద ఒక బురద ఉంది. ఏంటంటే ధనబలం, అంగబలం, అధికార బలం ఉన్న వాళ్ళకు మాత్రమే న్యాయం చుట్టంలా వ్యవహరిస్తూ ఉంది. పేదవాళ్ళకు మాత్రమే అవి చట్టాలు అని చెప్పేసి అవును. ఆ పరిస్థితి ప్రజల్లో దాపురించకూడదు. ఆ పరిస్థితి ప్రజల బుర్రల్లోకి రాకూడదు, రానివ్వకూడదు న్యాయ వ్యవస్థ. ఆ విధంగా కనుక వస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజా తిరుగుబాటు వస్తుంది. రైట్. కాబట్టి ఆ విధంగా న్యాయ వ్యవస్థ కూడా, న్యాయమూర్తులు కూడా వ్యవహరించవలసిన అవసరం, తీర్పులు ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థిక అవినీతి, ఆర్థిక ఉగ్రవాదంలో ఉన్న వాళ్ళు, సుప్రీంకోర్టే చెప్పింది చాలా స్పష్టంగా, ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు ఒక మర్డర్ అయితే ఒక ఇంటికి పరిమితం అవుద్ది. ఈ ఆర్థిక నేరాలు, ఆర్థిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళు మొత్తం సమాజాన్ని నాశనం చేస్తారు. అది సమాజం మొత్తం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అటువంటి వారి పట్ల కఠినంగా న్యాయ వ్యవస్థ వ్యవహరించాలని చెప్పింది. కానీ ఆ దిశలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను కూడా దిగువ స్థాయి న్యాయస్థానాలు అమలుకు పూనుకోవాలనేది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మేడం గారు. రైట్. ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్కారం మేడం. ఆనంద్ గారు, గతంలో అంటే 2019 నుంచి 24 వరకు సోషల్ మీడియాలో ఏ విధమైన ట్రోల్స్ వచ్చాయో న్యాయమూర్తులను ఉద్దేశించి కానీ న్యాయవాదులకు సంబంధించి కానీ చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఈ విధంగా ట్రోల్స్ రావడాన్ని ఎలా చూడాలి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం మేడం. సాక్షాత్తు ఆనాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైనే రిటర్న్ కంప్లైంట్ పెట్టినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి, ఆయన గురించి, ఆయన పార్టీ శ్రేణుల గురించి, వాళ్ళ వైఖరి గురించి, వాళ్ళ మాటల గురించి మాట్లాడుకునే దౌర్భాగ్యం వచ్చినందుకు చాలా బాధగా ఉంది మేడం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎలా నాలుక మడత పెడతారో, మడం తిప్పుతారో, యూటర్న్ తీసుకుంటారో మనం చెప్పలేం. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ గడ్డైనా గడుస్తారు. వాళ్ళకి పాముకు 2 నాలుకలు ఉంటే వాళ్ళకి 100 నాలుకలు, 1000 నాలుకలు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వాళ్ళ అధికారంలో ఉంటే ఒక రకంగా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఒక రకంగా, వాళ్ళ అధికారం కోల్పోతే మరో రకంగా మాట్లాడుతుంటారు. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతి, పాడు లేనటువంటి ఒక రాద్ధాంతం మీద పుట్టినటువంటి ఆ పార్టీ అది. దానికి ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళు ఇటుపై పయనిస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళని ఎవరినైనా ఏమని అంటారు, తల్లిని, చెల్లిని, సమాజంలో ఎవరినైనా సరే, ఏ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఏ తప్పులు లేనట్టు, వాళ్ళు మహా పతివ్రతలు అన్నట్టు, మిగతా వాళ్ళందరికీ అన్ని తప్పులు ఉన్నట్టు, అందరూ అన్ని వ్యవస్థలు తప్పుల మీద బతుకుతున్నట్టు, వీళ్ళొక్కళ్ళు నిజాయితీగా సమాజానికి సేవ చేయడానికి ఇప్పుడు పుట్టుకొచ్చినటువంటి ఒక పత్తిత్తుల పార్టీ లాగా చెప్పుకొస్తా వస్తారు. వాళ్ళకి విలువలు, విశ్వసనీయత ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు కదా సార్. అవును మేడం. వాళ్ళ విలువలు ఏంటి? విలువలు వాళ్ళని దోచుకోవడం విలువలు, అబద్ధాలు ఆడడం విలువలు, ఇలాంటి దరిద్రగుట్టు వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం విలువలు, బూతులు మాట్లాడడం విలువలు, లేకపోతే జిప్పులు ఒడిది చూపించడం విలువలు, ఫోన్లో అర్ధ గంట మాట్లాడడం విలువలు, లేకపోతే ఒక శాసనసభ్యుడు తన డ్రైవర్ని చెప్పి డోర్ డెలివరీ చేయడం విలువలు, ఇంకొక శాసన మండలి సభ్యుడు భార్య ఉండగా ఇంకొక ఆమెతో వేషాలు వేయడం, ఈ రీల్స్ చేయడం, అదొక విలువలు. ఇవి విలువలు అండి. స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అతను ఏం మాట్లాడతాడు అసెంబ్లీలో అతనికి తెలియదు. అవి విలువలు.
మంత్రులు ఏం మాట్లాడతారో తెలియదు, అది విలువలు. ఎంపీలు ఏం మాట్లాడతారో తెలియదు, అవి విలువలు. నైతికత ఇదేనా జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఇచ్చే సందేశం? అతని పార్టీ ద్వారా, అతని పార్టీ శ్రేణుల ద్వారా సమాజాన్ని ఎంత దారుణంగా నాశనం చేశాడు మేడం అయినా 5 ఏళ్ళు. సమాజంలో మంచి అనేది లేకుండా, ఒక నీతి నైతికత అనేది లేకుండా చితక్కొట్టేశాడు సమాజాన్ని. సమాజం అంటే దాడి చేయడం, విధ్వంసం చేయడం, దోపిడీ చేయడం, దౌర్భాగ్యంగా మాట్లాడడం, దుర్భాషలాడడం, ఏయమైనటువంటి నీచమైనటువంటి భాష పదజాలాన్ని ప్రయోగించి కించపరచడం, లేకపోతే ఇంటి మీద దాడి చేయడం, ఆఫీసుల మీద దాడి చేయడం, కోర్టుల మీద దాడి చేయడం, ఆసుపత్రుల మీద దాడి చేయడం, ఇవే కదండి. ఒక కియా కంపెనీ లాంటి కంపెనీ పెట్టినటువంటి వాడి మీద ఒక ఎంపీ దాడి చేస్తాడు, అది నైతికత అంటాడు ఆయన. ఎన్ని చూడలేదండి మేడం, ఎన్ని చూడలేదండి. ఒక మంత్రి సీఏని పట్టుకుని ఏమంటాడు శ్రీకాకుళంలో, సిదిరి అప్పలరాజు అనే మంత్రి, వాళ్ళు ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్ర పోలీసులు నాకు కిట్టరంటాడు, నేను హైదరాబాద్ పోయి ఆంధ్ర వైద్యులు నాకు పనికిరాడంటాడు, తెలంగాణ పోయి వైద్యం చేయించుకుంటున్నాడు కోరికత్తి సందర్భంలో. అదే అతను మళ్ళీ ఏమంటాడు, అధికారంలో ఉండగా నా పోలీస్ చాలా ఉన్నతమైన పోలీస్ అంటాడు. ఇప్పుడు మళ్ళీ పోలీసు మంచిది కాదంటాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నైతిక విలువలు పాటించినంతకాలం జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక కోన రాజకీయవేత్తలకి, కలుపు మొక్కలకి ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది మేడం. ఎందుకంటే ఇక్కడ విలువలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీలో, ఇక్కడ నైతికత ఉంది కాబట్టి, రాజనీతిజ్ఞత ఉంది కాబట్టి, రాజకీయ విలువలు పాటిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ పాటించడం జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ బలహీనత మీద బతికే అవకాశం దక్కుతుంది. రాజ్యాంగబద్ధంగా ఉండడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడం తెలుగుదేశం పార్టీ పుట్టుకతోటే ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళది కాదు కదా, 43 ఏళ్ల ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది, ఎన్నో రాజ్యాంగ సంక్షోభాలు కూడా ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. ఆనాడు నాదెండ్ల భాస్కర్ రావు ఏం చేశాడండి తెలుగుదేశం పార్టీని? ఆవేళ ఏం చేశాడు నాదెండ్ల భాస్కర్ రావు? గవర్నర్ ఎంతో మూర్ఖంగా ప్రవర్తించాడు. గవర్నర్ రామ్లాల్ కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. కానీ 4 రోజులు తిరగకుండానే తెలుగుదేశం పార్టీ దాన్ని అధిగమించి మళ్ళీ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకుని వెంటనే ఎన్నికలకు వెళ్లి మళ్ళీ ప్రజా కోర్టులో తిరుగులేని జైబేరి మోగించింది. ఇది కదా ప్రజాస్వామ్యపు విలువలంటే, రాజకీయ నైతిక విలువలంటే ఇది కదా, రాజనీతిజ్ఞత అంటే ఇది కదా. ఇటువంటి మగతనం, మగటిమి, ఇటువంటి గొప్పతనం, ఇటువంటి విలువలు నువ్వు ఎప్పుడన్నా పాటిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీ దగ్గర ఉందా? నీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎప్పుడైనా, నాయకులను ఎప్పుడైనా అలా మాట్లాడొద్దు, అలా తిట్టొద్దు, ఆఖరికి భువనమ్మ గారిని తిడుతున్నటువంటి వ్యక్తులు కూడా నువ్వు మందలించలేకపోయేవే. పైగా ఆ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి రోజా గారి చెవిలో చెప్తా ఉంటాడు ఒక స్టేజ్ మీద మాట్లాడుతుంటే, బాగా తిట్టమంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి. ఏమిటండి ఇవన్నీ? ఇటువంటి నాయకుడిని ఎప్పుడన్నా చూసామండి భారతదేశంలో? అసలు ఇటువంటి నాయకులు ఉంటే భారతదేశంలో ఉండేదా? ఇటువంటి పార్టీలు ఇప్పుడు పుట్టాయి కాబట్టి, 12 ఏళ్ల క్రితం పుట్టాయి కాబట్టి సరిపోయింది. నిజంగా ఎప్పుడో పుట్టుంటే అసలు ఈ దేశం ఏమైపోయింది, రాష్ట్రం ఏమైపోయింది ఇటువంటి పార్టీల వల్ల. ఇది ఒక కలుపు మొక్క, ఇది ఒక విషవృక్షం, ఇది ఒక దగాకోరు పార్టీ, ఇది ఒక మోసం మీద పుట్టినటువంటి ఇది వేషాల పార్టీ. తెలుగు రోషం, తెలుగు పౌరుషం తెలుగుదేశం పార్టీ సొత్తు. అలాగే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. అంతిమ యాత్రతో పుట్టిన పార్టీ, శవయాత్రతో పుట్టిన పార్టీ, శవాన్ని అడ్డు పెట్టుకుని పుట్టిన పార్టీ, శవాల మీద నేటికి బతుకుతున్న పార్టీ. అదొక చెత్త పార్టీ, అదొక ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రపు పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్. వివేక్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. మేడం, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే మహాన్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. వివేక్ గారు, ఇప్పటికీ న్యాయ వ్యవస్థ మీద, అలాగే కేంద్రానికి సంబంధించిన సిబిఐ లాంటి ఏజెన్సీ చాలా నమ్మకం ఉంది ప్రజలకి. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాల్లో మాత్రం న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం కోల్పోతున్నారు సామాన్య వ్యక్తి అనే విధంగా కూడా తీర్పులు వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి విపరీతమైన ట్రోల్స్, న్యాయమూర్తి ఇచ్చినటువంటి వాటి మీద కూడా ట్రోల్స్ చేయడానికి ఒక సామాన్య వ్యక్తి కూడా వస్తున్నాడంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అసలు? మేడం, మనకున్న 4 వ్యవస్థలలో
కార్యనిర్వాహక, జ్యుడిషియరీ అండ్ శాసన వ్యవస్థ, కనిపించని నాలుగో వ్యవస్థ మీడియా వ్యవస్థ. సో 4 వ్యవస్థల్లో మిగతా 3 తప్పు చేసినా, ఎక్కడ తప్పు చేసినా మనం మెట్లెక్కేది ఒక న్యాయ వ్యవస్థని. గత 5 ఏళ్ల పాటు మనం న్యాయ వ్యవస్థనే కాపాడింది చాలా విషయాలలో. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాదాపుగా 90% కేసెస్ కావచ్చు, ప్రజల హక్కులు కావచ్చు, కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రమే కాపాడింది. అవును, లేకుండా ఉంటే ప్రజల పరిస్థితులు ఇంకోలా ఉండేవి, నాయకుల, పార్టీల, కార్యకర్తల పరిస్థితులు ఇంకోలా ఉండేవి. అయితే న్యాయ వ్యవస్థకు సంబంధించి చాలా సందర్భాల్లో చాలా రకాలైన తీర్పులు మనము విశ్లేషించినప్పుడు అందులో 2 కోణాలు కనిపిస్తాయి. ఒకటి, ఆ కేసుకు సంబంధించి ఆ టైంలో న్యాయమూర్తికి ఉన్న ఆధారాలు, ఆయనకున్న పవర్స్, ఆయనకున్న ప్రత్యేకమైన విశేషమైన అధికారాలకు సంబంధించి మాత్రమే ఆయన నిర్ణయం తీసుకుంటారు. మనం ఆయన్ని క్వశ్చన్ చేయలేం. కేవలం నెక్స్ట్ కోర్టుకు వెళ్ళొచ్చు, లేదా ఈ కోర్టు తీర్పుతో మేము విభేదిస్తున్నామని చెప్పడం వరకే చేయొచ్చు. ఆయనకు దురుద్దేశాలు ఆపాదించడం అదొక నేరం. అయితే ప్రతి సందర్భంలో సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే టార్గెటెడ్ గా గత 5 ఏళ్ల పాటు సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులని దూషించినప్పుడు హైకోర్టు న్యాయమూర్తులందరూ స్పందించిన తీరు, ఏం జరుగుతోంది రాష్ట్రంలో, అసలు మమ్మల్ని ఈ స్థాయిలో ఇంతగా వల్గర్గా తిట్టడానికి పేర్లు పెట్టి మరి బొమ్మలేసి ఆ స్థాయికి మెయింటైన్ చేసేలా సోషల్ మీడియా అనే ఒక వ్యవస్థని వందలాది మందితో డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసిన గత వైసీపీ పాలనలో మాట్లాడినటువంటి వాళ్ళే నేటికి కూడా ఒక 20% తగ్గారు. కానీ వేరే పేర్లతో ఇప్పటికీ సోషల్ మీడియాలో నీచమైన రాతలు, మార్ఫింగ్ రాతలు ఇప్పటికీ అలాగే రాస్తూనే ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాకు సంబంధించి మొత్తం కంట్రోల్లోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో వీన్ని ఎంకరేజ్ చేయమని పోయిన అక్టోబర్లో ప్రత్యేకమైన విషయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా హద్దులతో ఉండండి, ఎలా అంటే అలా మాట్లాడకూడదు, బికాస్ ఆర్టికల్ 19(1) ప్రకారము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంది. బట్ దాన్ని వైలేట్ చేసే హక్కు కూడా మనకు లేదు. అంటే ఇష్టానుసారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మీ భావ వ్యక్తీకరణ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయొచ్చు, కానీ దానికి ఒక గీత ఉంటుంది. నోటికొచ్చినట్టు లేకపోతే ఇష్టానుసారము బూతులతో తప్పుడు రాతలు, లేకపోతే వారికి దురుద్దేశాలు కోర్టులు సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి ఆపాదించడం, ఇవన్నీ కూడా వైలేషన్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు నిన్న మొన్న బయటకు వచ్చిన ఈ అంశానికి సంబంధించి ఆయన లేకపోతే ఆయనకు సంబంధించిన ఎవరైతే న్యాయమూర్తులు ఎవరైతే దీన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించి ఆ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదంటే అది 14 days రిమాండ్ అనేది చేయొద్దు, ఖచ్చితంగా దాన్ని మానిటర్ చేయండి, బికాస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. పదే ఆ కేసుల్ని మనము ఎక్కువగా అంటే ప్రతిసారి 14 days రిమాండ్ అనేది కరెక్ట్ కాదేమో అని రిజిస్ట్రార్ గారు ఇచ్చిన ఆదేశం. సో దాన్ని ప్రాపర్ గా మనము విశ్లేషిస్తే ఈ కేసులు పెరుగుతున్న తీరు, అలాగే ఈ కేసులకు సంబంధించి ఒక లోతైన విచారణ గత ప్రభుత్వం కూడా ఇలాగే వాడుకుంది. ప్రతి ఒక్కరిని తప్పు మాట్లాడిన వాళ్ళను లేకపోతే వాళ్ళకు నచ్చని వాళ్ళని ఇమీడియట్ గా కేసులు పెట్టడము, ఎక్కడున్నా ఒక చిన్న వ్యతిరేక భావన వచ్చినా కూడా వాళ్ళను బిహైండ్ ద బార్స్ వేయడానికి తీసుకెళ్లేవాళ్ళు. సో ఆ కోణంలో కూడా కేసులకు సంబంధించి ఒక లోతైన విచారణ అవసరం అనేది కోర్టు భావించి ఉండొచ్చు. సో మేము దాన్ని ఆహ్వానిస్తాం. ఎందుకు, మా పరిధిలో మా వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఎవరూ లేరు. అలాంటి నీచమైన హేయమైన వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వెంటనే ఒకవేళ బహిరంగంగా బయటకు వస్తే ఎవరైతే లాస్ట్ టైం ఎవరైతే మాట్లాడారో పుట్టుకల గురించి ఒక తెలుగుదేశం కార్యకర్త, వాళ్ళని ఇమీడియట్ గా మధ్యాహ్నం లోపల పొద్దున మాట్లాడితే మధ్యాహ్నానికి అరెస్ట్ చేయడం జరిగింది. సో మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ ప్రభుత్వం లాగా చెయ్యము. మాకు ఖచ్చితమైన కొన్ని హద్దులు ఉన్నాయి. మా నాయకత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రజలు బాగుండాలి, లిమిట్ లో మాట్లాడాలి మాటలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో లైన్ దాటి మాట్లాడకూడదు అనేది మా మీద మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు కంట్రోల్ గానే ఉంటున్నాము. ప్రజలకు మంచి మేలు చేయాలనే ఆలోచనతో
ముందుకెళ్తున్నాం. వివేక్ ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. న్యాయమూర్తులు ఏమంటున్నారంటే సోషల్ మీడియా మీద కనుక రిస్ట్రిక్షన్స్ లేకపోతే స్వేచ్ఛగా తీర్పు ఇవ్వలేరు అని చెప్పి కూడా ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఇన్ని కోట్ల మందిని అలాగ కంట్రోల్ చేయలేరు మేడం. వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఎంతసేపు ఉన్నా వాళ్ళు మీరు భావ వ్యక్తీకరణ చేసేటప్పుడు ఏదైతే పదజాలం ఏదైతే ఉంటుందో దురుద్దేశాలు ఆపాదించకుండా కోర్టులకి ముఖ్యంగా న్యాయమూర్తులకి ఆ లిమిట్ లోనే మాట్లాడుకోవచ్చు, ఎంతైనా మాట్లాడుకోవచ్చు. బట్ నేను ఈ తీర్పు వ్యతిరేకిస్తున్నామనే చెప్పినట్టు కూడా ఉంటుంది ప్రతి వ్యక్తికి. బట్ ఆ వ్యతిరేకిస్తూ అంతవరకే మాట్లాడాలి కానీ న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించకూడదు. పైకి వెళ్ళొచ్చు, పైకోర్టుకి వెళ్ళొచ్చు, ఇంకొక రకమైన పిల్లు వేసుకోవచ్చు, ఇంకొక రకంగా మీరు మీ లాయర్తో పోరాడొచ్చు. కానీ ప్రత్యేకంగా వాళ్ళను దూషించే హక్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ సివిలియన్ కి లేదు. అది మనకు రాజ్యాంగం చట్టం చెప్తున్న మాట. సో ఒకవేళ మీరు ఎవరైనా సైబర్ చట్టం కింద అంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తే వాళ్ళకు పరువు నష్టం కింద 499 IPC 499 కూడా వేసుకోవచ్చు, పరువు నష్టం భంగం కలిగించే కేసు కింద. సో ఆ కోణాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఈ బయటకు వచ్చిన ఏదైతే అంశం ఉందో అది కేవలము అంటే ఈ కూటమి గవర్నమెంట్ కు సంబంధించిన కార్యకర్తలకు లేకపోతే ఎవరైతే విచ్చలవిడిగా వైసీపీకి సంబంధించిన ఒక మాఫియా లాగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి కూడా ఖచ్చితంగా ఇది వర్తింపజేస్తారు. కాబట్టి కోర్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా లోతైన విచారణ, ఎందుకంటే వాళ్ళు దొరుకుతారు ఎందుకంటే వాళ్ళ పాత అకౌంట్లు కూడా చాలా రకాలైన బూతులతో కొన్ని హైడ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళని పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు అందరూ ఈజీగా దొరుకుతారు. ఈ కోర్టు సంబంధించిన ఈ యొక్క డైరెక్షన్ కూడా మేలే చేస్తుంది. వాళ్ళ గత చరిత్ర కూడా బయటకు వస్తుంది తప్పకుండా. ఈ దీనికి సంబంధించిన ఏదైతే మనకు 2 రోజుల కిందట వచ్చిన ఈ రూలింగ్ ఏదైతే ఉందో దీని మీద మాకు ఎలాంటి అభ్యంతరం ఏమీ లేదు. అసలైన దొంగలు అసలైన దోషులు తప్పకుండా దొరుకుతారు మేడం. అంటే ఇప్పుడు న్యాయమూర్తి మీద ఈ విధమైన ట్రోల్స్ వచ్చేటప్పటికి అక్కడున్న న్యాయవాదులు కూడా అందరూ ఏకమయ్యారు. ప్రజలు ఒకవేళ తీర్పు విషయంలో కనుక నెగిటివ్గా వచ్చినా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరు, న్యాయమూర్తులందరూ ఒకటే ఏకమయ్యారు అని కూడా ప్రజలు కూడా అనుకుంటున్న విషయం అయితే ఎంతో కొంత అయితే బయటకు వస్తుంది. ఆ విషయం అయితే మనకి కనిపిస్తూ ఉంది. అంటే మన ఎవరైతే న్యాయమూర్తులందరూ ఏకతాటిపైకి రావడం అంటే వాళ్ళకు గత ప్రభుత్వ అనుభవాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేడం. గత ప్రభుత్వంలో హైకోర్టుకు సంబంధించిన జడ్జెస్ మొత్తము తిట్టేసి వాళ్ళని ఏకంగా విదేశాలకు పంపిస్తే వాళ్ళ మీద ఇప్పటికీ విదేశాల్లో ఉన్న వాళ్ళని పట్టుకునే కార్యక్రమము ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. హైకోర్టుకు జడ్జికి సంబంధించిన అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని అడిగిన జడ్జెస్ కూడా ఉన్నారు, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అని అడిగిన జడ్జెస్ కూడా ఉన్నారు. సో ఆ స్థాయికి వెళ్ళిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన ముసుగులో తిట్టిన వ్యక్తులందరూ గత 5 ఏళ్ల పాటు చేశారు. సో ఆ ఫియర్ కూడా ఉండి ఉండొచ్చు వాళ్ళకి మేబీ. సో ఆ ముసుగులో ఎవరైతే చేస్తున్నారో ఒకవేళ కూటమి గవర్నమెంట్ లో పెట్టుకొని ఐడీస్ ఎవరైనా పెట్టుకొని చేస్తున్నారో ఒకవేళ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేసే ఫేక్ అకౌంట్స్ కావచ్చు. సో వాటిని మనము ఖచ్చితంగా వెలికి తీయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా సరే అంతిమంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో జడ్జెస్ మీద కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ మీద కానీ ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చెయ్యరు. ఖచ్చితంగా వాళ్ళని బిహైండ్ ద బార్స్ వేయాల్సిందే. సుబ్బారావు గారు, గతంలో కూడా చూసుకుంటే ఎన్వి రమణ గారు సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర ఏజెన్సీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అనడంతో పాటు చంద్రచూడ్ గారు కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే సోషల్ మీడియాలో జరిగే దాడుల్ని ఎదుర్కోవడానికి న్యాయమూర్తులకు కూడా ఒక శిక్షణ ఇప్పించాలి అని చెప్పే విధంగా, అంటే ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు అనేది మనకి చాలా క్లియర్ గా కూడా అర్థమవుతుంది. అంటే ఒక కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళకి అనుకూలంగా వస్తే సరే, అనుకూలంగా రాకపోతే ఈ విధమైన ట్రోల్స్ చేస్తారు. అందుకే న్యాయమూర్తులుగా బాధ్యత వహించిన వాళ్ళు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పి అనుకోవచ్చా? సుబ్బారావు గారు మ్యూట్ లో ఉన్నట్టుందండి. మేడం గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు కానీ లేకుంటే జస్టిస్ చంద్రచూడ్ గారు కానీ ఈ సోషల్ మీడియా మీద గతంలోనే ప్రస్తావించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇంకేదంటే ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తుల్ని
అవహేళన చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడి అతి క్రూరంగా ప్రవర్తించినటువంటి సోషల్ మీడియా వ్యక్తులు, అలాగే జస్టిస్ ఎన్వి రమణ గారి యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి 2వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవి పొందబోతున్నప్పుడు ఆ పదవి రాకుండా చేయడానికి రాజకీయ కుట్ర ఒకటి జరిగింది. ఆ రాజకీయ కుట్రలో విమర్శలు, స్క్రోలింగ్లు చేసిన సంఘటనలు చూశాం. అంతేకాకుండా 3 రాజధానుల కేసులో అసలు న్యాయమూర్తులే ఆ 3 రాజధానుల కేసులను విచారించడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకి గతంలో చంద్రబాబు నాయుడు గారు స్థలాలు ఇచ్చారు అమరావతిలో, కాబట్టి పార్షియల్ గా తీర్పు చెబుతారన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి జస్టిస్ సత్యనారాయణమూర్తి గాని, జస్టిస్ స్వామియాజులు గాని నిర్ద్వందంగా మేము ఆత్మ పరిశీలన చేసుకొని నిష్పక్షపాతంగా మేము తీర్పు చెప్పగలం తప్ప మేము ఈ తీర్పు నుంచి వైదొలిగే ప్రసక్తే లేదు అని గర్వంగా చెప్పగలిగారు. ఆ విధంగానే దాంట్లో తీర్పు చెప్పారు. కానీ కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు విమర్శించినప్పుడు కూడాను వాళ్ళలో ఆత్మ ప్రబోధన ఉండి నేను నిష్పక్షపాతంగా వ్యవహరించగలనన్నప్పుడు వాళ్ళు న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించేసి తమ నిజాయితీని నిరూపించుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. ఇక్కడ చాలా స్పష్టమండి, న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడుకోవటం మరియు న్యాయమూర్తుల నిష్పక్షపాతంగా తమ విధులు నిర్వహించేలా చూసుకోవడం కూడా న్యాయమూర్తులకి, న్యాయ వ్యవస్థకి చాలా ముఖ్యం. ఆ పరిస్థితి ప్రజలు అనుమానించే పరిస్థితికి తీర్పులు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు న్యాయమూర్తులు విమర్శించడం దాన్ని ఎవరూ మనం అంగీకరించాం. అది న్యాయ వ్యవస్థ. వాళ్ళ యొక్క తీర్పులు చెప్తే ఆ తీర్పుల మీద తప్పులు కలిగి ఉంటే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లే అధికారం చట్టం కల్పించింది. అదేవిధంగా ప్రభుత్వాలు తప్పులు చేసినా, కార్యనిర్వాహక వ్యవస్థ తప్పు చేసినా ఆ తప్పులను సరిదిద్దే అధికారం న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉంది. రాజ్యాంగ హక్కులను పరిరక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది. అంత విస్తృతమైన అధికారాలు నుండి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులు క్రియాశీలకంగా వ్యవహరిస్తే ప్రజాస్వామిక వ్యవస్థ మనుగడ కొనసాగుద్ది. కానీ న్యాయ వ్యవస్థ మీదే ప్రజలకు అనుమానం వచ్చే విధంగా వ్యవహరిస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోద్ది. అది మంచి శుభసూచకం కాదు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో చేసినటువంటి తప్పిదాలు అది మొత్తం వ్యవస్థకు చుట్టుకుంటుంది. కాబట్టి అటువంటి తప్పిదాలు చేసేటువంటి న్యాయమూర్తులు ఎవరైనా ఒకళ్ళో అర ఉంటే వాళ్ళ పట్ల ఉన్నత న్యాయమూర్తులు దానికి కావలసిన చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఏముందండి, పాలనలో ఒక విషయం పొట్టు సరిపోతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ ఎంత గొప్పగా ఉన్నా దాంట్లో ఆ విషయం పొట్లు కనుక ఉంటే మొత్తం వ్యవస్థకి ప్రమాదం. ఎగ్జాంపుల్ గా గాలి జనార్దన్ రెడ్డి కేసు చెప్తున్నారు సార్. గాలి జనార్దన్ రెడ్డి ఇటీవల కాలంలో ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ వర్మ హైకోర్టు జడ్జి ఇంట్లో తగలబడినప్పుడు కట్ల డబ్బులు వచ్చినాయి. ఆయన చెప్పిన తీర్పుల్ని సైతం ఇంత డబ్బులు తీసుకొని తీర్పులు చెప్పారని, ఆ తీర్పుల్లో కూడా వక్రమార్గంలో చెప్పారని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. చివరికి రేపు ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతూ ఉన్నారు పార్లమెంట్లో. ఇప్పటి వరకు అవిశ్వాస తీర్మానం ఎప్పుడూ కూడా లేకుండానే తప్పు చేసిన న్యాయమూర్తులు మేము రాజీనామా చేస్తున్నామని చెప్పేసిన వైదొలిగిన సంఘటనలు ఉన్నాయి. మరి దీంట్లో ఏం జరుగుతుందో చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని తీర్పులు సుప్రీంకోర్టు కూడా మందలించే తీర్పులు వచ్చే సంఘటనలు చూసాం. ఉదాహరణకి అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే పోలీసు విచారణ సంస్థలు విచారించేటప్పుడు ఏ ప్రశ్నలు అడుగుతారు, క్వశ్చన్ పేపర్ అంతా కూడా ముందుగా ముద్దాయికి ఇవ్వాలని చెప్తే మాలాంటి వాళ్ళం ఆశ్చర్యపోయాం. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అమ్మా ఇది క్వశ్చన్ పేపర్ కాదు, మీరు మీ విధుల్ని వక్రమార్గం పట్టించేసి ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి దాన్ని కొట్టేస్తూ ఆ న్యాయమూర్తి మీద కామెంట్ చేసింది.
కాబట్టి ఇటువంటి కొన్ని సంఘటనలు ప్రజల యొక్క దృష్టిని న్యాయ వ్యవస్థ నుంచి మరల్చడానికి దోహదపడతాయి. కాబట్టి న్యాయ వ్యవస్థ యొక్క మనుగడ కాపాడాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే న్యాయ వ్యవస్థను రక్షించుకోవాలి. రెండో వైపున అనవసరంగా న్యాయమూర్తుల మీద కామెంట్ చేసినటువంటి కేసులు, పెండింగ్ ఉన్నటువంటి కేసులను సత్వరం పరిష్కరించాలి. ఎందుకు పంచి ప్రభాకర్ ఇప్పటికీ విదేశాల్లో ఉండి ఇక్కడ న్యాయ వ్యవస్థను తిడతాడు. వాడిని అరెస్ట్ చేయడం చేతకాటంలా గత 5 సంవత్సరాల నుంచి తిడతానే ఉన్నాడు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కూడా విచారణ సంస్థలు, కేంద్ర విచారణ సంస్థలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. అందుకే జస్టిస్ ఎన్వి రమణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇందాక మీరు చదివినట్టుగా, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో జరిగే సింకనైజ్డ్ అండ్ స్పాన్సర్డ్ దాడులను ఎదుర్కోవడానికి కేంద్ర ఏజెన్సీలకు బాధ్యత ఉందని చెప్పాడు. కాబట్టి కేంద్ర ఏజెన్సీలు కూడా ఇటువంటి సందర్భాల్లో చొరవ చేపట్టాలి. కాబట్టి న్యాయ తీర్పుల వరకు పర్లేదు, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అది న్యాయమూర్తుల మీద పెట్టినా కానీ దాన్ని సహించడానికి వీల్లేదు. అది న్యాయ వ్యవస్థ మీద దాడిగా మనం పరిగణించాలి. రైట్. అందుకే నిన్న బార్ కౌన్సిల్ కూడా మా సమావేశంలో, బార్ కౌన్సిల్ సమావేశంలో స్టాట్యూటరీ బాడీ దాంట్లో కూడా అదే చెప్పాం. గతంలో జరిగినటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు సత్వరం విచారణ జరపాలి. హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు విచారణ జరపాలి. అలాగే న్యాయమూర్తుల మీద దాడిని ఖండించాలి. అలాగనే దీని మీద ప్రత్యేకమైన దీన్ని ట్రోలింగ్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు డీజీపీ తీసుకోవాలి. హైకోర్టు రిజిస్ట్రార్ గారు కూడా, హైకోర్టు కూడా ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండేటట్టుగా ఒక కమిటీని వేసుకోవాలని చెప్పేసి తీర్మానం చేశాం. అది ప్రభుత్వాన్ని పంపుతున్నాం. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద దాడిని ఎవరో సహించాం. కానీ పక్షపాత వైఖరి పనిచేయదు. కొంతమంది రాజకీయంగా ఆ సంఘటనలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మరింత న్యాయమూర్తుల మీద నిందలు వేయడానికి, ఆలోచింపజేయడానికి దోహదపడుద్ది. అటువంటి వాటిని రాజకీయ పార్టీలు పక్కన పెట్టాలి. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం తప్పే కాదంటలేదు, కానీ దాన్ని రాజకీయ పార్టీగా తీసుకొచ్చేసి ఇలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని చెప్పేసి పెద్ద పెద్ద ఆర్టికల్ రాసేస్తే అది ఏ సంకేతాలు ఇస్తా ఉంది? ఇతను ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాడనే సంకేతాలు చెప్పగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఒకే బెంచ్ కి సంబంధించి ఒకే కేసెస్, అంటే వైసీపీకి చెందిన అన్ని కేసెస్ ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల కూడా అసలు ఇలాంటి వాదనలు కూడా వచ్చినాయేమో అనిపిస్తుంది. ఆయనకి ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఎందుకంటే ఆ కోర్టులో బెయిల్స్ విషయంలో ఉన్నటువంటి జస్టిస్ మల్లికార్జునరావు గారు సెలవులో ఉన్నారు. ఆ బెంచ్ ఇచ్చారు. వారం రోజులు ఈయన ఆ బెంచ్ లో ఉన్నారు. వారం రోజుల్లో కూడా ఏం చేశారు? వైఎస్ఆర్సీపీ కేసులన్నీ టక 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 వేశారు. అనేక ఆదేశాలు తెచ్చుకున్నారు. ఏ సంకేతాలు ఇస్తా ఉంది? నెగటివ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా కూడా న్యాయమూర్తులు ఉండాలి, వ్యక్తులు కూడా ఉండవలసిన అవసరం ఉంది. అటువంటి బ్యాడ్ సంకేతాలని ప్రజల్లోకి వెళ్తే ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా, మాకు కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు కొన్ని చోట్ల, ఏమంటే మీకు చేత కదా, నేను న్యాయమూర్తి గారితో మాట్లాడుకుంటానని అంటాడు. అంటే అలాంటి కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి అది న్యాయ వ్యవస్థకు మంచిది కాదు. రైట్. న్యాయ వ్యవస్థ మీద ప్రజల నమ్మకాలని ప్రక్కదోవ పట్టించడానికి దోహదపడుద్ది. కాబట్టి అటు న్యాయ వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత ప్రజాస్వామిక వ్యవస్థలో మేధావులు, మీడియా, ప్రజలకు ఉన్నది. రెండో వైపున న్యాయమూర్తులకు కూడా ఆ బాధ్యత ఉన్నది. కాబట్టి అందరం కలిసి న్యాయ వ్యవస్థ యొక్క మనుగడని, న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. తప్పిదాలు చేస్తే అవి వ్యవస్థ మీద పడతాయి తప్ప వ్యక్తుల మీద పడవనే విషయాన్ని గమనించడం మంచిది మేడం గారు. రైట్. ఆనంద్ గారు, గతంలో వైసీపీ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉందో, ఎన్ని వేల మందితో ట్రోల్స్ చేపించిందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ సోషల్ మీడియా అంతే యాక్టివ్గా పనిచేసింది. అంటే సరైన శిక్ష, కఠిన శిక్షలు పడకపోవడం వల్లే విచారణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలోనే మళ్ళీ ఇలాంటి ట్రోల్స్ ప్రారంభించిందేమో అనిపిస్తుంది. ఏమంటారు? మీరు చెప్పేది 100% నిజం మేడం. ఎందుకంటే గతంలో
ఆ, చంద్రబాబు నాయుడు గారు బీసీ కులస్తులు జడ్జిలుగా పనికిరారు అని చెప్పారని స్టేట్మెంట్ ఇచ్చారని ఒక ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి లబ్ధి పొందింది వైసీపీ పార్టీ. బీసీలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జిల్ని చీల్చే ప్రయత్నం చేసింది. అలాగే రెడ్డి కుల సామాజిక వర్గం పేరుతో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జిల్ని అడ్వకేట్లని చీల్చే ప్రయత్నం చేసింది. అంటే అక్కడ కూడా కులాన్ని పెట్టి చిచ్చు పెట్టి చీల్చే ప్రయత్నం చేసింది. అంటే వైసీపీ తాను చేసిన తప్పుల్ని తప్పించుకోవడం కోసం, చట్టం నుండి రక్షింపబడడం కోసం ఆ పార్టీ చేయని విన్యాసం అంటూ ఏమీ లేదు. ప్రతి విన్యాసం చేసింది. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా అక్కడ చెడుగుడు ఆడుకోండి. అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే అదే వాళ్ళని గెలిపించింది 19లో. వాళ్ళ అబద్ధపు ప్రచారం, ఆ గోబెల్స్ ప్రచారం ఏదైతే ఉందో ఆ సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో, సోషల్ మీడియాలో వాళ్ళ బలం అదే. దానికి ఊతం ఏంటంటే ఇందాక ముప్పాళ్ళ గారు చెప్పినట్టు ఎక్కడి నుంచో కిరాయి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారు. దానికి అతను మరింత ఆజ్యం పోసాడు, నూరు పోసాడు. ఆ కోణంలో వాళ్ళు ప్రయాణం చేసి సక్సెస్ సాధించి అదేదో పెద్ద ఘనకార్యంగా చెప్పుకున్నారు ఒక 5 ఏళ్ళు. ఎక్కడ వరకు వెళ్ళిపోయారంటే వై నాట్ 175 అనేది. అంటే నిజం మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఆ మాట ఎందుకన్నారో వాళ్ళకి తెలియదు. ఈవేళ 11 వచ్చాయి. మరి ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చెప్పుకోవాలో తెలియక మళ్ళీ అబద్ధాన్ని అస్త్రంగా పుచ్చుకున్నారు. ఆడిపోసుకోవడం అస్త్రంగా పుచ్చుకున్నారు. ఫేక్ ప్రచారాన్ని వాళ్ళు ఏదో పాశుపతాస్త్రం నమ్ముకుని ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ కంగు తినడం ఖాయం, మునిగిపోవడం ఖాయం. కోర్టులో కూడా మేడం నిజం మాట్లాడుకోవాలంటే ఒక కఠిన నిజాన్ని మనం చెప్పుకోవాలి. అక్కడ కూడా ఈ జడ్జి గారు బెంచ్కి వెళితే వైసీపీకి ఫేవరు, ఈ బెంచ్కి వెళితే టీడీపీకి ఫేవర్ అనే పరిస్థితిని తీసుకొచ్చేసింది వైసీపీ పార్టీ 5 ఏళ్లలో. న్యాయమూర్తుల్లో కూడా చీలక తీసుకొచ్చేసింది అనిపిస్తుంది ఇప్పుడు. అలా చేసింది కదండి. 5 ఏళ్ళు అదే జరిగింది కదా. ఆ బెంచ్కి వెళ్తే బెయిల్ వైసీపీ వాళ్ళకి వస్తుంది, ఆ బెంచ్కి వెళ్తే తెలుగుదేశానికి బెయిల్ రాదు, ఆ బెంచ్కి వెళ్తే వైసీపీ ఏం చెప్తే జరుగుతుంది అనే పరిస్థితిని దిగజార్చింది, న్యాయ వ్యవస్థను దిగజార్చింది వైసీపీ పార్టీ 5 ఏళ్ల కాలంలో. అంటే ఎంత దారుణమైనటువంటి పాపానికి అది ఒడిగట్టిందంటే ఆ పార్టీ సమాజంలో అన్ని వ్యవస్థలు కొలాప్స్ అయిపోయాయి. న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే కుట్ర కుతంత్రం ఆ పార్టీ చేసింది. ఇంకా దాని గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. కాబట్టి ఏ వ్యవస్థ చిన్న భిన్నమైనా పర్లేదు కానీ న్యాయ వ్యవస్థ మాత్రం నిక్కచ్చిగా ఉండాలి. ఆ న్యాయపీఠం అనే దానికి అందరూ చేతులెత్తి మొక్కుతారు. భగవంతుడి కంటే ఎక్కువగా ఆ పీఠాన్ని పూజిస్తారు. గుళ్ళోకి వెళ్తే క్రమశిక్షణతో ఉంటారో లేదో తెలియదు కానీ కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు చేతులు కట్టుకుని ఆ గుళ్ళో ఆ కోర్టులో బోన్లో నిలబడతారు. జడ్జి గారిని సాక్షాత్తు ధర్మమూర్తి ముందు, ధర్మమూర్తిని చూస్తున్నట్టుగా ఆయన ముందు నిలబడి చాలా వినయంగా ప్రవర్తిస్తారు. అటువంటి న్యాయస్థానాన్ని ఈవేళ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అవహేళన చేయడం, ఎంతమంది మీద జడ్జిల్ని తిడితే కేసులు పెడితే వాళ్ళందరూ పారిపోయారు. ఇందాక చెప్పారు అతను పంచం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇండియాలో తిట్టిన వాళ్ళు అమెరికాకు పారిపోయారు. ఒక ఆర్డర్ ఇచ్చింది కోర్టు, పట్టుకోమని జడ్జిల మీద దుష్ప్రచారం చేసేవాడిని. వాళ్ళందరూ కలుగుల్లో దూరిపోయారు, ఎప్పటికప్పుడు కలుగుల్లో దూరిపోయారు. అంటే ఇటువంటి వాటి మీద కోర్టు ఆర్డర్ ఇస్తుంది కానీ మళ్ళీ ఎంతవరకు అమలు జరిగింది అనేది ఒకసారి అవలోకనం చేసుకోవట్లేదు. కాబట్టి స్ట్రిక్ట్ గా కోర్టు ఆర్డర్ పాటించేటటువంటి విధానం రావాలి. ఇప్పుడు ఏంటంటే అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేది ఉంది. దాన్ని కూడా ఎంతవరకు కోర్టులు పరిగణలోకి తీసుకుంటే నాకు అర్థం కాదు. దాన్ని కూడా నిర్వీర్యించేస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేది 2-3కి సరైనటువంటి చురక తగిలితే ఎలక్ట్ అవుతారు అధికారులు. కోర్టు ఆర్డర్స్ లెక్క చేయట్లేదు చాలా మంది అధికారులు. అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. ఆ కోర్టు ఏముంది గాడిద గుడ్డు, ఈ దారిలో కాకపోతే ఆ దారిలో వెళ్తాం, ఇలా కాకపోతే అలా వెళ్తాం. అదే ఒకే సెక్షన్ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా తీర్పు ఇచ్చినట్లు అవుతుంది. సో దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నిటినీ వాళ్ళు పట్టుకుంటున్నారు. బొబ్బులుపులు సినిమాలో డైలాగ్ చెప్పారు అన్నగారు మేడం, బ్రహ్మాండమైన డైలాగ్ ఉంటది. అంటే జడ్జి గారు తీర్పిస్తారు, అన్నగారికి శిక్ష వేస్తూ, బొబ్బులుపులకి శిక్ష వేస్తూ, కావాలంటే మీరు ఈ తీర్పుని మీరు పైకోర్టులో సవాలు చేసుకునే అవకాశం ఇస్తున్నానని చెప్తారు. అప్పుడు అన్నగారు చెప్తారు అంటే ఈ కోర్టు ఇచ్చిన తీర్పును ఆ కోర్టు ఇచ్చిన తీర్పును ఇంకో కోర్టు, కింది కోర్టు తీర్పును పై కోర్టు తీర్పును ఆ పై కోర్టు
రద్దు చేయవచ్చు, మార్పు చేయవచ్చు, తగ్గించవచ్చు. ఇదా యువర్ ఆనర్ న్యాయ వ్యవస్థ అనేది అద్భుతమైన డైలాగ్ ఎన్టీ రామారావు గారు చెప్తారు. కాబట్టి ఆనాడే రామారావు గారు ఊహించారు ఇటువంటి పరిణామాలు సంభవిస్తాయి సమాజంలో, రాష్ట్రంలో అని చెప్పి. అందుకే పుట్టిందేమో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిందేమో వైసీపీ పార్టీ ఒక వినాశనం లాగా. ఏదో దుడ్డు మహాభారతంలో యాదవ కుల నాశనానికి దుడ్డు పుట్టినట్టుగా ఈ వైసీపీ పార్టీ రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వ్యవస్థల్ని, అధికార వ్యవస్థల్ని, న్యాయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి, చిన్నాభిన్నం చేయడానికి పుట్టినటువంటి ఒక దుష్ట శక్తిలాగా ఉంది వైసీపీ పార్టీ. ఒక విష వృక్షం లాగా వేరుకుంది వైసీపీ పార్టీ. అందుకే మేము ముఖ్యమంత్రి గారిని పదే పదే కోరుతున్నాం, సార్ మళ్ళీ వాళ్ళకి తలెత్తుకుని తిరిగి నోరెత్తి మాట్లాడే పరిస్థితి తీసుకురావద్దు. వాళ్ళని ఎక్కడికక్కడికి కట్టడి చేయండి. వాళ్ళ మాటలు కోటలు దాటుతున్నాయి. అప్పుడే 4 ఏళ్ల తర్వాత మాదే అధికారం, మిమ్మల్ని రప్ప కోసి పారేస్తాం, నరికి పారేస్తాం, చంపి పారేస్తాం, తొక్కి పారేస్తాం. ఈ భాష అప్పుడే మొదలు పెట్టారు. 4 ఏళ్ల తర్వాత మేము ఇది చేయబోతామని చెప్తున్నారంటే దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి మేడం ప్రభుత్వం? ఎంత ఉక్కుపాదంతో పార్టీని తొక్కాలి? రైట్. వివేక్ గారు, ఏపీని చూసుకుంటే అభివృద్ధిలో ఎలా ముందుకు వెళుతుందో, ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే గనక అన్ని విషయాల్లోనూ ఒక స్కామ్ కానీ, అవినీతి కానీ ఎన్ని జరిగినాయి అనేది మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే కనుక న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టట్లేదు, గతంలోనే వదిలిపెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రోల్స్, ముఖ్యంగా చూసుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పుకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అనేది మనకు చాలా క్లియర్గా కూడా అర్థమవుతూ ఉంది. అంటే ఒక వ్యక్తి గురించి ఇంత బ్యాడ్గా చెప్పడం, స్వయంగా న్యాయమూర్తే ఇప్పుడు నన్ను ట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందనే విధంగా మాట్లాడారు అని అంటే ఏ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. దీనికల్లా ఒకే ఒక్క రీజన్, సరైన సమయంలో సరైన శిక్ష పడకపోవడమే అని చెప్పి అనిపిస్తుంది. ఇందాక నేను ఆనంద్ గారిని అడిగినట్లు అదే కరెక్టే అంటారా? యా మేడం, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఉందా అని అడిగినప్పుడే హైకోర్టు గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి అందరం విస్తుపోయాం. అంటే ఎవరిని ఏ హక్కులు ఉన్నా కూడా వాళ్ళందరినీ హక్కులు అనేటివి పక్కన పెట్టి మేమేం చెప్పింది అదే నిజము, అదే న్యాయము, మాకు ఎదురుగా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఎవరిని ఉంచము. డాక్టర్స్ దగ్గర నుంచి, లాయర్స్ దగ్గర నుంచి, మీరు ఏ పేరైన ఇంజనీర్స్ దగ్గర నుంచి, సామాన్యుడి దగ్గర నుంచి, కుల మతాలకు ఏమీ లేదు తేడా, ప్రాంతాలకు. సో ఆ కోణంలో గత 5 ఏళ్ల పాటు పాలన సాగింది. చివరికి మా దగ్గరకు కూడా వచ్చేసారు. మమ్మల్ని ఇంత భయంకరంగా దూషించడం ఏంటి అని హైకోర్టు న్యాయమూర్తులు సైతం ఆశ్చర్యపోయారు. అమెరికాలో కూర్చొని అతను ఎవరో అతను ఏదో కుక్కల డాక్టర్ అంటారు, మరి నాకు తెలియదు, అతను ఒకరు, లేకపోతే ఇంకొకరు పందుల ప్రభాకర్ అని ఇంకొక అతను ఎవరో ఉంటాడు అతను. సో వీళ్ళంతా ఈ కుక్కలు పందుల బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తులందరినీ ఎంటర్టైన్ చేసి వాళ్ళ దగ్గర నాయకులు వెళ్ళి ఫోటోలు దిగుతా ఉంటే ఏం సంకేతం ఇస్తున్నారని కూడా అడిగింది. గవర్నమెంట్ కు సంబంధించి మేము అసలు మీరు ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు అని హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు అడిగారు. ఏంటి, ఏం జరుగుతోంది, మమ్మల్ని ఇంతగా దూషించడం ఏంటి, ఇమీడియట్ గా వాళ్ళ పాస్పోర్ట్లు కావచ్చు, లేకపోతే ఇమీడియట్ గా వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేయండి, మా ముందు నిలబెట్టండి అంటే నిలబెట్టితే ఒక 6 మంది దొరికారు కొన్ని వందల్లో. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ట్రేస్ అవుట్ చేయడానికి పోలీసుల దగ్గర మా దగ్గర యంత్రాంగం లేదు, చాలా మంది విదేశాల్లో ఉన్నారని ఆ రోజు సర్ది చెప్పి వదిలేసింది. సో మేమేమంటున్నామంటే దురుద్దేశాలకు సంబంధించి ఆపాదించడం న్యాయమూర్తులకు ఎట్టి పరిస్థితుల్లో తప్పు. ఆ స్థానంలో కూర్చున్న ఒక వ్యక్తిగా చూడము, లేకపోతే ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా చూడరు, అలా అపాయింట్ చేయరు. వాళ్ళు కూడా అదే మనసులో పెట్టుకుని తీర్పులు ఇస్తారు యాజ్ పర్ సెక్షన్స్, యాజ్ పర్ లా ఏముందో యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారము. ఒకవేళ మీకు తీర్పు నచ్చకపోతే నచ్చలేదు, ఇందాక చెప్పినట్టు మీరు హైకోర్టుకు వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ మీద ఆపాదించకూడదు. అది తప్పనిసరిగా తప్పు, అది నేరం కూడా. కాకపోతే ఈ గవర్నమెంట్ కు సంబంధించి అలాంటివి ఏమీ జరగకోకుండా చూడాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో కూటమి గవర్నమెంట్ కి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రాధాన్యతమైనది. కాబట్టి ఒకవేళ అలాంటి పొరపాట్లు, తప్పులు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే తనాపరా భేదం అనేది ఉండదు, వాళ్ళని ఖచ్చితంగా బిహైండ్ బార్ ది పంపిస్తాము. మా గవర్నమెంట్ కి సంబంధించి ఎవరినే కానీ వ్యక్తిగతంగా కానీ, సామాన్యుల దగ్గర నుంచి హైకోర్టు జడ్జిల వరకు ఎవరినైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అలాగని వారిని తప్పుడు ఆలోచనలతో, వారికి దురుద్దేశాలు కానీ, వారి వ్యక్తిగతంగా విమర్శలు కానీ, లేకపోతే వాళ్ళకు ఒక కులం అంటగట్టి కానీ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఒప్పుకోము.
దానికి సంబంధించిన వ్యక్తుల్ని ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి వారి మీద తగు చర్యలు తీసుకుంటాం. కోర్టు చెప్పాల్సిన డైరెక్షన్ చెప్పాల్సింది కోర్టు డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పాటిస్తూనే అంతకు ముందే మేము కూటమి గవర్నమెంట్ గా మేము అమలు చేస్తున్నాం. ఆల్రెడీ తనాపరా భేదం ఉండదని మా అధినేత చెప్పారు, అలాగే చంద్రబాబు గారు చెప్పారు. ఇక ఆటోమేటిక్ గా ఇద్దరు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా మేము దాన్ని అమలు చేస్తాం కదా. మేము ఆల్రెడీ పాటిస్తున్నాము. మాకు మా లిమిట్స్ తెలుసు. మేము కంట్రోల్ గా భాష మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద స్థాయి వ్యక్తులకు సంబంధించి లేకపోతే పెద్దలకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పద్ధతిగా మర్యాదగా మాట్లాడాలనే విషయాన్ని మేము గుర్తు పెట్టుకునే ప్రవర్తిస్తున్నాం. అందులో రెండో అనుమానం లేదు. ఏదైతే ఇప్పుడు ఇష్యూ వచ్చిందో ఈ ఇష్యూకి సంబంధించి మరింత లోతుగా మా క్యాడర్ లో ఒకవేళ అలాంటి ఎవరన్నా ఉంటే గినా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే వాళ్ళకు కూడా గైడెన్స్ పంపిస్తాము. కోర్టుకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ గా పద్ధతిగా అంటే లిమిట్స్ లో మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి కొందరికి తెలియక వ్యక్తుల్ని ఆపాదిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాము. ఇక వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉంది. ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పోలీసుల పరంగా కూడా మేము వాటిని తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ట్రోల్స్ చేయడం, ఒక వ్యక్తి గురించి ట్రోల్ చేయడం అనేది చాలా చట్ట వ్యతిరేకమైన చర్య. అది సామాన్యులైనా సరే, లేకపోతే సెలబ్రిటీస్ అయినా సరే, న్యాయమూర్తులైనా సరే, ఎవరైనా సరే ట్రోలింగ్ అనేది చాలా తప్పు. అయినప్పటికీ కూడా ఏదో సోషల్ మీడియాలో తమ పబ్లిసిటీ కోసం చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇది వాళ్ళ డిబేట్.